అందరికీ నమస్కారం. జేఎస్పీ పార్టీ అధ్యక్షులు పీకే గారు పోటీ చేసిన మొదటిసారే అద్భుత విజయాన్ని సాధించారు. కంగ్రాచ్యులేషన్స్. అది కూడా ఒంటరిగా పొత్తు లేకోకుండా పోటీ చేసి అద్భుత విజయాన్ని సాధించాడు. మళ్ళీ కంగ్రాచ్యులేషన్స్. 30 ఏళ్లుగా గెలుస్తున్న ఒక పార్టీని మట్టి కరిపించారు. మళ్ళీ కంగ్రాచ్యులేషన్స్. ఏందన్నా పీకే అంటావు, జేఎస్పీ అంటావు, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయినాడు కదన్నా. అదీగాక ఏ పార్టీని మట్టి కరిపించాడు, ఎక్కడ ఒంటరిగా పోటీ చేశాడు, పొత్తు లేకోకుండా కనీసం కాలు కూడా బయటికి పెట్టాడే, ఎప్పుడు గెలిచినాడు అని మీరు అనుకున్నారా? అదే గమ్మత్తు. జేఎస్పీ అంటే జనసేన పార్టీ కాదు, జనసురాజ్ పార్టీ. పీకే అంటే ప్రశాంత్ కిషోర్. బంకీపుర అనే ఒక కాన్స్టిట్యుయెన్సీకి జరిగిన బై ఎలక్షన్స్లో బీజేపీ పైన విజయం సాధించాడు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇంతకుముందు 4 సార్లు బీజేపీ తరపున ఒకే అభ్యర్థి పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఎవరు ఆ అభ్యర్థి అంటే అతని పేరు నితిన్ నబిన్. అతను ఇప్పుడు బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షులు. సో ఆయన రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారంట. 2010లో నితిన్ నబిన్ పోటీ చేస్తే 60,000 మెజార్టీతో గెలిచాడు. 2015లో మళ్ళీ నితిన్ నబిన్ 39,767 ఓట్లతో, 2020లో 39,036 ఓట్లతో గెలిచాడు. లాస్ట్ ఇయరే, సంవత్సరం కూడా కాలేదు ఇంకా, 2025లో అతను 51,000తో గెలిచాడు. కానీ బై ఎలక్షన్లు జరిగితే బీజేపీ ఓడిపోయింది. 19,324 ఓట్లతో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. ప్రశాంత్ కిషోర్ చాలా తెలివైనవాడు అండి, ఒప్పుకొని తీరాల్సిందే. 1 నెల కిందటే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని చెప్పాడు. పోయినసారి జనరల్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయించారు, కానీ ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. 30 రోజుల క్రితం నిర్ణయం తీసుకొని పోటీ చేశాడు, గెలిచాడు. ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అంటే, బాగా అబ్జర్వ్ చేస్తుంటాడు రాజకీయాల్ని, ఎలా మనం అవకాశాలని అందిపుచ్చుకోవాలని. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఈ ధర్నా చేయడం మొదలుపెట్టారో, ప్రజల్లో ఆ స్పందన అనూహ్యంగా ఉందో, అప్పుడు డిసైడ్ చేసుకున్నాడు, మనం ఇప్పుడు యువత ఓట్లన్నీ మనం క్యాష్ చేసుకోవచ్చు, అలాగే బీజేపీ పైన కొద్దిగా సమ్మతి పెరుగుతుంది కదా, దాన్ని కూడా క్యాష్ చేసుకోవచ్చు అనుకున్నాడు. పోటీ చేశాడు, గెలిచాడు. అసలు బాగా సీజేపీ వాళ్ళ ధర్నాలు ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్కి బాగా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. సో ఎక్కడో బీహార్లో గెలిచాడు, అయిపోయింది. కానీ మీరు గమనిస్తే ఒక వారం 10 రోజులు ఈ పులిసిపోయిన పకోడీ ప్యానల్స్ ఉంటాయి కదా, మన పచ్చ మీడియా సీజేపీ వాళ్ళని తూర్పారబట్టారు. దేశద్రోహులని, లేకపోతే పార్లమెంట్ను పగలగొట్టే వాళ్ళని, ఆర్టికల్ 370 అని, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చినారని, టర్కీ వాళ్ళు వచ్చినారని, ఇస్తాంబుల్ వాళ్ళు వచ్చినారని, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు వచ్చినారని ఇష్టారీతిన వాళ్ళు ఎంతో ట్రై చేసినారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినారు, వీళ్ళు అన్నీ మూసుకొని కూర్చున్నారు. కానీ అక్కడెక్కడో ప్రశాంత్ కిషోర్ గెలిస్తే, ఇక్కడ మా టాల్కమ్ పౌడర్ వంశీ అలా బాధపడుతున్నాడు. మామూలు బాధ కాదు, అలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడో వంశీని అడిగి తెలుసుకుందాం. ఎక్కువ ఏడుస్తే మరీ బాగుండదు వంశీ, చండాలంగా ఉంటుంది. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? ప్రశాంత్ కిషోరే మన రాష్ట్రంలో లేడు కదా, మీకు ఎందుకు అంత నొప్పిగా ఉంది? ఓహో, బీజేపీ పైన వ్యతిరేకత వచ్చిందనే, అది కూడా కారణం కాదు. ఏదో చెప్తాడు చూడండి, అది ఆ పొట్లాలు చుట్టే టాల్కమ్ పౌడర్ చెప్తేనే బాగుంటుంది. మనం చెప్తే అంత రమ్యంగా, రసవత్తరంగా, వినసొంపుగా ఉండదు. ఆయనే చెప్పాలి. టాల్కమ్ కమ్ కమ్, టాల్కమ్ కమ్. అత్యంత జుగుప్సాకరమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టాడు. అటువంటి రాజకీయ నాయకుడు, అలాంటి రాజకీయ వ్యూహకర్త రాజకీయాల్లోకి వచ్చి ఆయన గెలుపొందటం అని అంటే అది నిజంగా సిగ్గుసేటైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది అతని గెలుపు ఒక వినాశనానికి అయితే, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ అయినటువంటి స్థానాన్ని బీజేపీ గెలవకపోవటం అనేటువంటిది అది వారి దౌర్భాగ్యానికి నిదర్శనం.
నిజంగా దీంతో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నవీన్ ని రిజైన్ చేయమనేటువంటి డిమాండ్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అయ్యయ్యో, ఎందుకంటే ఆయన ఖాళీ చేసిన స్థానం, అసెంబ్లీ స్థానం, అది కూడా గెలిపించుకోలేని వ్యక్తే. ఆల్రెడీ సామ్రాట్ చౌదరి సీఎం పదవికి అర్హుడు కాదని చెప్పి ఆల్రెడీ మాట్లాడాడు పీకే. సీఎం కి సామ్రాట్ చౌదరి అర్హుడు కాదని చెప్పి ఆల్రెడీ మాట్లాడారు. మీరు నితిన్ నవీన్ అంటారు సీఎంఏ పనికిరాడు అంటారు బీజేపీ అభ్యర్థి సీఎం సంబంధించి. సరే ముందు ఈ సీట్ ఖాళీ అయింది కదా, నితిన్ నవీన్ కదా. అవును సార్. మరి ఎట్లాంటిది మరి వాళ్ళు ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా, అంటే 6 నెలల కిందట నితిన్ నవీన్ గారు 58,000 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ రోజున 6 నెలల కల్లా ఈ రోజున ఇతను 15,000 ఓట్ల తేడాతో ఒకటి చాలా చాలా పెద్ద పదాలు మాట్లాడుతున్నాడు మా టాల్కమ్ పౌడర్. అత్యంత జుగుప్సాకరమైనటువంటి నీచమైనటువంటి వినాశనానికి దారితీస్తుంది, దౌర్భాగ్యము, నితిన్ నవీన్ రాజీనామా కోరుతారు అని. అత్యంత జుగుప్సాకరమైన నీచమైన స్ట్రాటజీ అంటే మీ భూములు ఎవరో లాక్కెళ్ళిపోతారు, మీ భూములు మీవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు తీసుకెళ్ళిపోతారని ఎలక్షన్స్ ముందర చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఐడియా ఇచ్చింది మన ప్రశాంత్ కిషోరే. సో అది అత్యంత జుగుప్సాకరం నీచమైందని టాల్కమ్ పౌడర్ ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదొక తప్పు అని కావాలనే ప్రజల్ని రెచ్చగొట్టింది, ఆ ఐడియా ఇచ్చింది ప్రశాంత్ కిషోర్. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. అది ఒక రకంగా వాళ్ళకు వర్కౌట్ అయింది. సో అది తప్పు అని చెప్తున్నాడు. పోనీ కరెక్టే, నువ్వు చెప్పేది కరెక్టే టాల్కమ్. ప్రతిసారి ఏం నేను తిట్టాలని మాకేమన్నా సరదానా? కానీ బీజేపీ వినాశనానికి దారి తీస్తుంది, ఏం నువ్వంత బాధపడుతున్నావు? ఓహో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంచెం తగ్గితే మా ఓనర్, మా బాస్, మా సంకెత్తే గురువు, మేము నాకే ఆ సంఖ ఓనర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ 2 చేతులు ఎత్తి వేరే వాళ్లకు మళ్ళా ఒత్తాసు పలకాలే ఇప్పుడు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? చంద్రబాబు నాయుడుకు కొత్త చెప్పండి. చంద్రబాబు నాయుడుకు కొత్త, ప్రపంచంలోని ఉండే పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకుంది. అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్కి ఆపోజిట్గా పుట్టింది. 2019లో తెలంగాణలో తెలుగుదేశానికి సపోర్ట్ అంటాడు, వాళ్ళతో పొత్తు అంటాడు. ఏమన్నా అంటే చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి పచ్చగొట్టాలు ఊదరగొడతాయి. పచ్చగొట్టాలు ఊదరగొడతాయి. నాకు 2 కళ్ళు అంటాడు, చారిత్రాత్మక నిర్ణయం అంటాడు, ఇంక ఏం చెప్పినా కానీ జాకిలు పెడతాడు. సో ఇప్పుడు బీజేపీ డల్ అవుతుంది, బీజేపీ వినాశనానికి దారి తీస్తుంది అంటే బాధ బీజేపీ ఏదో తగ్గిందని కాదు. నిన్ననే చంద్రబాబు నాయుడు పొగిడి పెట్టాడు కదా ఎవరిని? నరేంద్ర మోడీని. ఆ పొగడ్త తెలుగుదేశం వాళ్ళకే వెగుటు పుట్టింది. అబ్బా ఇదేంటిది, సీజేపీని మనం తిట్టి రాంగ్ స్టెప్ తీసుకున్నామా అని వీళ్ళ బాధ. ఇప్పుడు పచ్చ మీడియా వాళ్ళు అవుట్ రైట్గా యువతను తిట్టినారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా అసలు యువతను అలా పెంచే తల్లిదండ్రులు అనాలి అని చెప్పేసి మాట్లాడాడు. అసలు యువత తిట్టారు నరేంద్ర మోడీ గారిని, నాకు బాధేసింది అన్నారు. ఎవరు నరేంద్ర మోడీ గారిని తిట్టలేదు. అఫ్కోర్స్ ఎవరైనా తిడితే అది తప్పు. నేను ప్రకాష్ రాజు గారు నరేంద్ర మోడీ భయపడుతున్నాడు, సీజేపీ వాళ్ళ దెబ్బకి భయపడ్డాడు, వీడియో రిలీజ్ చేశాడంటే కూడా నేను దాన్ని ఖండించాను. ఇప్పుడు నిర్ణయాలు ఎవరైనా తీసుకోవాల్సింది ప్రధానమంత్రి గారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని చెప్పాల్సింది ప్రధానమంత్రి గారు. మనం దేనికోసం పోరాడాలా? దేనికోసం యాక్చువల్లీ సీజేపీ వాళ్ళు పోరాడుతున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పోరాడుతున్నారు. ఇంకా మళ్ళా ఇంకా ఈ మాటలండి దేనికి? ప్రధానమంత్రి భయపడినాడు, అవన్నీ రెచ్చగొట్టే మాటలు కదా, అట్లా ఉండకూడదు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ అసలు సీజేపీ వాళ్ళ తప్పు, యువతది తప్పు, నరేంద్ర మోడీ గారిని తిట్టారు. ఒకరిద్దరు ఎవరన్నా మాట్లాడింటారు, వాళ్ళను సర్ది చెప్పు ఒకనను. కానీ వాళ్ళ ఉద్దేశం ఎంతో పవిత్రంగా వాళ్ళు చేసిన పోరాటానికి ప్రధానమంత్రి దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తే పవన్ కళ్యాణ్కు బాధ అనిపించిందంట. పాయింట్ ఏంటంటే నిన్నటి నుంచి పొగిడి చంపారు కదా. ఏందిబ్బా ఇప్పుడు బీజేపీకి గ్రాఫ్ తగ్గుతుంది, మనం ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కొసమెరుపు ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రవేశపెడతా, చంద్రబాబు నాయుడు అవసరమైతే మళ్ళీ వెంటనే ఇంకో నెక్స్ట్ 1 or 2 yearsలో బీజేపీ డౌన్ఫాల్, బీజేపీ గ్రాఫ్ తగ్గింది అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చెప్తాను చూడండి. ఇప్పుడు నేనన్న మాటలు కాదు, చంద్రబాబు అనే మాటలే మన టాల్కమ్ పౌడర్ వినాలని చెప్తున్నా. రండి బాబు గారు, ఇంకా మీకు తెలిసిన భాషలో మీ అద్భుతమైన ఆంగ్లంలో ఇంకా ఊదరగొట్టండి, చంపండి, నరకండి, మీ ఇష్టం.
చాయిస్ ఈజ్ యువర్స్, ఈ స్టేజ్ ఈజ్ యువర్స్. I am asking who are you? వాట్? You're asking Mr. Modi who is he? Yes. Who is he? Who is Okay. You are having an identity. నో. You reveal. You talk about triple talaq. What about you? You're talking to Mr. Modi's wife. Yeah. Yes. You're talking to Mr. Modi's wife. Yeah. You're talking to Mr. Modi's wife. Yeah. You're talking to Mr. Modi's wife. Yeah. I'm asking straight question. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్టేట్ కొచ్చిన్, త్రివేంద్రం, తిరువనంతపురం. ఏందన్న త్రివేంద్రం తిరువనంతపురం అంటే ఆయన కొచ్చిన్ అని చెప్పినాడు. నాకు తెలిసిన కేరళలో ఉండే 3 నగరాలు కొచ్చిను, త్రివేంద్రము, తిరువనంతపురము. ఇంకా అందుకే ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్టేట్ కొచ్చిన్. ఎంతసేపు చంద్రబాబుకు ప్లేట్ ఫిరాయించడం, వెన్నతో పెట్టిన విద్య, బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్. సో మనమేం టాల్కమ్ పౌడర్, చంద్రబాబు సంకెత్తి రెడీగా ఉండేంత వరకు మీ బతుకులకేం డోకా లేదు. వాళ్ళకి అలవాటైన ప్రాణాలు, జాకీలు పెట్టించుకోకపోతే వాళ్ళు బతకలేరు, డబ్బాలు కొట్టించుకోకపోతే వాళ్ళు బతకలేరు. సో నీ పని నడిచిపోతుంటుందిలే, నువ్వేం భయపడాకు. ఏం మళ్ళీ వినాశనము, వంకాయ, బెండకాయని పెద్ద మాటలు అవసరం లే. వెంటనే జెండాలు మార్చడమే, ఈ జెండా తీసేసి ఆ జెండాకు సపోర్ట్ చేయడమే. అదేం చంద్రబాబు నాయుడుకు తెలియని విద్యన. యు ఆర్ సేఫ్. టాల్కమ్, యు ఆర్ వెల్కమ్.